ఓడిపోవడానికి కారణం మొన్ననే మీరు 150 రోజుల క్రితం ఒక ఎన్నిక చేసి బ్రహ్మాండమైన విజయం సాధించుకొని కడుగు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. ఇప్పుడు ఏముంది తదుపరి కార్యం అంటే ఏదైతే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పరిమితడానికి మీరందరూ ఆ రోజు కష్టపడి ఏదైతే బూతులలో పనిచేసి అనిలను గెలిపించిందో అదే విధంగా ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను కూడా మీరు ఈ భుజాల మీద తీసుకొని మీరు గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, ఒక ఎంపీని గెలిపించుకుంటే రేపు జరగబోయే వచ్చే నెలలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీరందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన పరిపాలనలో ఏదైతే చేయాలనుకుంటున్నా చేయగలుగుతాం. ఢిల్లీలో 2014 తర్వాత విభజన హామీల ప్రకారం ఇప్పటిదాకా మనకు గలం నింపకుండా మన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకోవాల్సిన నిధులు తెచ్చుకోలేదు. ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో మీ అందరూ చూసిరు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిందో ఎల్బీనగర్ స్టేడియంలో ఆ నిమిషం నుంచి మన మంత్రులు ఎమ్మెల్యేలు 6 నిమిషాలు కష్టపడుతుంది. ఇప్పుడే అనిలం వచ్చి ఇక్కడ చెప్పిండు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నో మీ అందరికీ వివరించిండు. అంటే గత 150 రోజుల్లోనే ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నారంటే ఎంత చిత్తశుద్ధితో పాలన చేయాలనుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనం ప్రజలకు తెలియాలి. బుక్లలో వాళ్ళు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కమిట్మెంట్ ఇచ్చినా చేయలేకపోయింది. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న మొదటి నుంచి మొదలు పెడితే 3 ఎకరాల దళితుల భూమి, ఇది ఇంటికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆల్రెడీ పేరైన సబ్జెక్టు మనం మాట్లాడుకోవచ్చు. ఈ రోజు మన ముందున్న సబ్జెక్టు బీజేపీ. మనం బీజేపీ నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బీజేపీ ఒక కుట్రతో ఎన్నికలకు పోతుంది. బీజేపీ నాకు అబ్కి బార్ 400 అంటుంది. 400 అంటే ఏంటో తెలుసా మీకు? ఈసారి 400 ఇస్తే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు చేసి మన హక్కులు కాలరాసే ప్రయత్నం నడుస్తుందని మీరందరూ గమనించాలి. మీరందరూ ఈసారి కంపల్సరీగా ఎట్టి పరిస్థితిలో మా సోదరులందరూ అన్ని కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే మనము మన హక్కులు కోల్పోయేటువంటి పరిస్థితి ఉందని మీరందరూ కూడా మన జనాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అటు అమెరికా కానీ, అటు ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ వాళ్ళకి ఏ కష్టం లేదు. కానీ పరిపాలనకు వచ్చేసరికి 10 ఏళ్ల కంటే ఎక్కువ వాళ్ళు ఎవరికి కూడా అధికారం ఇయ్యరు. ఇస్తే నియంత్రలేకరన్న భయం. ఈ రోజు మనం కూడా మోడీకి 3వసారి ఓటేస్తే ఒక నియంత్రణ పాలన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. మనం ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరిని ఓటేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే బీజేపీ కనుక పట్టం కడితే ఈరోజు భారతదేశంలో మనందరికీ కష్టకాలం వచ్చే అవకాశం ఉందని మన సోదరులందరికీ ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన అందరినీ సరితూగే విధంగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు గొప్ప జరుపుకుంటున్న నరేంద్ర మోడీ భారతదేశం ప్రపంచ దేశాల్లో 5వ స్థానంలో ఉంది ఆర్థికంగా అంటాడు. ఒక సంస్థ చెప్తుంది మన తలసరి ఆదాయం 140వ స్థానంలో ఉన్నామంట. అంటే మీ అందరికీ తెలుసు, మీ అందరికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి, మీ అందరికి వాట్సాప్ ఉన్నాయి, మీ అందరికి ఫేస్బుక్ ఉన్నాయి. నాకు తెలిసి 190% ఉన్నాయి. మనం వాడుకోవట్లేదు. మన సోషల్ మీడియాను మనం కరెక్ట్ గా వాడుకోవట్లేదు. మనం సోషల్ మీడియా ద్వారా మన నాయకులు చెప్పే ప్రతి అంశాన్ని ప్రజల మధ్యకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీరు సోషల్ మీడియాను వాడుకొని బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టిందో అదే విధంగా 25 రోజులే ఉంది. మనం 25 రోజులలో మనం కాంగ్రెస్ పార్టీ ఎంపీలను తెలంగాణలో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మనం గెలిపించుకున్నట్టయితే ఇక్కడ మనకున్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఢిల్లీలో మనం ఎంపీలు, మేమందరం కలిసి మీకోసం గలమెత్తి పార్లమెంట్ లో మీకోసం పోరాటం చేసి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకొని మన బంగారు భవిష్యత్తు దారి వేయడానికి అవకాశం ఉంటుంది. సొంత ఊరు చాలి గౌరవం మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంటుంది. నేను లోకల్ అని మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే కొన్ని సోషల్ మీడియా యూనివర్సిటీ అటు బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను లోకల్, అదే విధంగా మీతోటే ఉంటా. గెలిపించిన తర్వాత 24 గంటలు రాజకీయం చేసే వ్యక్తిని, ఎన్నో సంవత్సరాల తర్వాత కార్యకర్తగా మీలో అక్కడ కూర్చున్న వ్యక్తిని.
ప్రతిసారి స్టేజ్ మీద ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది, నాకు కూడా మంచి రోజులు వస్తాయి అనుకుంటే 20-25 ఏళ్ల తర్వాత ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం నాకే కాదు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి యువజన కాంగ్రెస్ ఎన్ఎస్వై అందరికీ కూడా ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. నిరాశ పడద్దు. కొంతమందికి తొందరగా వస్తాయి అవకాశాలు, కొంతమందికి లేట్ వస్తాయి. కానీ మీరందరూ కష్టపడితే ఏదో రోజు పార్టీ గుర్తుపడుతుంది. గత 10 ఏళ్ళుగా మన ప్రభుత్వంలో లేదు, ఇప్పుడు వచ్చినాం. డెఫినెట్ గా మీరందరూ నిరాశ పడద్దు. ఇవాళ 150 రోజులు అయింది, ఇంకా చాలా రోజులు మనం 10 ఏళ్ళు అధికారంలో ఉండబోతున్నాం. మీ అందరికి అవకాశాలు వస్తాయి. కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు మీరు మొన్ననే చూసిర్రు. అన్న అసెంబ్లీ టికెట్లు గోల్ చేయడం వల్ల 37 మందిని కార్పొరేటర్లు చేసిర్రు. ఇంకా కూడా ఒక 30-36 మంది కార్పొరేటర్లు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు వెంకట ఎన్ఎస్ఐ అధ్యక్షుడికి టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్సీ చేసిర్రు. అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ పంపించారు. కాబట్టి పార్టీలో మీ అందరికీ గుర్తింపు ఉన్నది. పార్టీ కుల మతాలకు అతీతంగా ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తారని తెలియజేస్తూ, మీ అందరూ కూడా రానున్న 25 రోజులు కష్టపడి మీరందరూ పనిచేయాలని తెలియజేస్తూ, మరొకసారి మీ అందరూ ఈ రోజు ఇంత సమయం ఇచ్చి ఇంత లేట్ అయినా ఇక్కడ ఉంది మా యొక్క నాయకులందరూ మాట్లాడి అన్ని ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళి ఈ రోజు ఇక్కడ ఏ కార్యక్రమం పెట్టుకున్నామో అదే విధంగా మీ మండలాలలో పోయిన తర్వాత మీరు ఒక సమీక్ష పెట్టుకోండి. సమీక్ష పెట్టుకొని మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ అభ్యర్థిగా నన్ను ఖరారు చేసిన మా అన్నలందరూ, ఈరోజు ఎమ్మెల్యేలు, జిల్లా ప్రజలు, ఇక్కడ ఉన్న అందరూ ఆశీర్వదించడం వల్లనే నేను అభ్యర్థి అయినా. కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి నాకు ఇచ్చింది. ఇప్పుడు మీరు నన్ను గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకసారి అందరూ చేయండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే. నమస్కారం.